సార్, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు నిరుద్యోగం అనేది కామన్గా అలాగే ఉండిపోయింది. ఏ గవర్నమెంట్ వచ్చినా అలాగే ఉంటుంది. ఈ కూటమి ప్రభుత్వం ద్వారా నిరుద్యోగుల సంగతి ఏంటి? అంటే ఎవరు గ్రాడ్యుయేషన్ చేసినా కూడా వేరే రాష్ట్రానికి వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఒకటండి, పోయినసారి రాష్ట్రం విడిపోవటం వల్ల 2014లో రాష్ట్రం విడిపోవటం వల్ల కొంతమంది రాష్ట్రానికి డెవలప్మెంట్స్ కోసం చంద్రబాబు గారు చాలా కష్టపడ్డారు. దాని మూలంగా మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిటైర్డ్ అయ్యే అవకాశాన్ని ఇప్పుడే వద్దని చెప్పి ఒక 2 సంవత్సరాలు పెంచడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయం. అలాగే నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వడం అంటే జరిగింది. అది ఆ విధంగా ఉండటం కొంచెం లేట్ అయింది. దాన్ని మళ్ళీ ప్రజలు వేరే విధంగా అర్థం చేసుకొని కొన్ని అపోహల వల్ల గవర్నమెంట్ ఆయన చేతిలోకి వెళ్ళడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి చేతిలో ఆ నీచుడి చేతిలోకి వెళ్ళిన తర్వాత పూర్తిగా గవర్నమెంట్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు చంద్రబాబు గారు రియాలిటీకి ఇప్పుడు ఆలోచించి ఈసారి ఇప్పుడు ఏదన్నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నా పోస్టులు వదులుదాం, కంపల్సరీగా వదులుదాం అని చెప్పేసి మొన్నే తీర్మానం కూడా చేసుకున్నారు. కంపల్సరీగా రేపు వచ్చే తీర్మానంలో బడ్జెట్లో కంపల్సరీగా అది పెట్టి రియాలిటీగా రేపు ఎన్ని పోస్టులు కూడా చెప్తారు. అది తథ్యం జరుగుద్దండి, దాంట్లో మాత్రం డౌట్ లేదు. ఒకటే డైలాగ్ అన్నారు, అసెంబ్లీ గేట్ కూడా దాటినాను అని గతంలో అన్నారు. ఒకటే డైలాగ్ అన్నారు. పవన్ కళ్యాణ్ అన్నారు చాలామంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలన్నీ కూడా వాళ్ళు డైరెక్ట్గా పక్క నుంచి అన్నారు, ఎదురుపెట్టి డైరెక్ట్గా మాట్లాడాల. కానీ ప్రతి ఓటరు కూడా ప్రెషేజ్ క్వశ్చన్గా తీసుకొని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఎదురుగా నుంచొని చెప్పుతో కొట్టినట్టే భయంకరమైన తీర్పునిచ్చారు జనాలు. ఎందుకంటే 11 సీట్లు వచ్చాయంటే జీవితంలో వేస్ట్ అని పరం వేస్ట్ అని అనుకోవచ్చు మనం. ఇప్పుడు చూసినట్లయితే అమరావతికి 15,000 కోట్లు అనేది శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అమరావతి ఎలా ఉండిపోతుంది? అన్ని గవర్నమెంట్లోకి వెనకబడి ఉంటుంది అంటే ఈ గవర్నమెంట్ ద్వారా ముందుకెళ్తాను. 100% చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుంచి చెప్పారు మన సీఎం గారు, మరో సింగపూర్ను తయారు చేస్తాను, దానికంటే టాప్ ర్యాంకులో యావత్ ప్రపంచం కూడా నేను హైదరాబాద్ని ఏ విధంగా అయితే తయారు చేశానో అట్లాగే ఈ మంగళగిరిని కూడా కంపల్సరిగా, మంగళగిరితో పాటు అక్కడ సెక్రటరీని కూడా కంపల్సరిగా నేను సింగపూర్ టైప్ తీసుకొచ్చేసి డెవలప్ చేసుకొచ్చి ప్రపంచం నా వైపు చూసే విధంగా తీసుకొస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆ మాట కట్టుబడే ఉన్నారు. రేపు 15,000 కోట్లతో పాటు మన రాష్ట్ర గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులను కూడా కొంత కేటగిరీ ఇచ్చి కంపల్సరీగా దాన్ని అత్యంత డెవలపింగ్ చేసి ఒక పెద్దగా చరిత్ర చెప్పుకునే విధంగా తయారు చేస్తారు ఈ 5 సంవత్సరాలలో. అది మాత్రం జరుగుతుంది. థ్యాంక్ యూ. అమ్మా, ఎలా అనిపిస్తుందమ్మా? గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చెప్పి కూటమి ప్రభుత్వం చూశారు కదా, 50 రోజుల రూలింగ్ ఎలా అనిపిస్తుంది? ఈ 50 రోజులు మనం గతంలో కన్నా ఇప్పుడు ఈ 50 రోజులు చాలా మెరుగ్గా కనపడుతుంది. జనంలో మంచి స్పందన వచ్చింది. మనం ఏ పని చేయాలన్నా కూడా ఒక ధైర్యం అనేది వచ్చిందండి. జగన్ పరిపాలనకి మన చంద్రబాబు నాయుడు పరిపాలనకి చాలా వ్యత్యాసం కనపడుతుంది. విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఇప్పుడు జరగబోయే పనులన్నీ యువతకు కానీ, తర్వాత జనాలకి సంక్షేమ పథకాలు కానీ, ఇళ్ళు కానీ, ఇలాంటివన్నీ కూడా ఎస్సీలకి వర్గీకరణ జరిగిన కాడి నుంచి మంచి స్పందన వస్తుంది. కాబట్టి ఇక రాబోయే రోజుల్లో మనం స్వర్ణయుగంగా చూస్తామని మేమందరం ప్రజల నాడిని బట్టి మేము కూడా చెప్పగలుగుతున్నాం. గవర్నమెంట్లోనే ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజా దర్బార్ పెట్టి ప్రజల్లోకి దగ్గరలోకి వచ్చారా? చంద్రబాబు నాయుడు వచ్చినట్టుగా ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదండి. మన చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి దీనివల్ల మంచి జనాలు కూడా మంచి కలుగుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి అన్నారు కదా, నేను ప్రజల్లో ఉన్నాను, ప్రజలకు న్యాయం చేశాను జగన్ అంటున్నాడు కదా, నిజంగా చేశారంటారా? ఏం చేశారండి? వచ్చి అసెంబ్లీలో నిద్రపోవడం, జనాలకు దండం పెట్టి ముద్దులు పెట్టడం తప్పితే ఇంకేం జరిగింది? ఏమీ జరగలేదు. జగన్ అంటున్నాడు కదా రౌడీ పాలన అంటున్నాడు కదా, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రౌడీ పాలన అంటున్నారు. రౌడీ పాలన అనేది గత 5 సంవత్సరాల నుంచి ఇప్పటికి తెలుస్తుంది. ఈ 50 రోజులు 5 సంవత్సరాలు మనం అందరం చూసాం రౌడీ పరిపాలన ఏంటి. మన జనాల్లో ఎవరు కనుక్కున్నా కానీ, ఏ నియోజకవర్గం కనుక్కున్నా కానీ ఎక్కడ మంచి అసలు ఎమ్మెల్యేలే మంచి ఇదిగా లేరు. ఒక్కళ్ళు కూడా నాలెడ్జీ లేదు, ఏం లేదు. దాన్ని బట్టి తెలుస్తుంది రౌడీ రాజ్యం ఎవరా ఏంది అనేది. మీకైతే నమ్మకం ఉంది కూటమి ప్రభుత్వం అమరావతి డెవలప్మెంట్ జరిగిద్దని నమ్మకం ఉందా? అది 100% జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.